ఏమిటది అలా డల్గా కూర్చున్నావు? ఏం లేదంటే నో నో లేదని నోరు చెప్తున్నా ఏదో ఉందని నీ ముఖమే చెబుతాను. కమా కమా అంకుల్, నేను ఒక రామచిలుక కోసం చక్కటి చక్కెరకెళ్ళి తెచ్చి పెడుతుంటాను. కానీ ఆ చిలుక కుళ్ళిపోయిన పళ్ళ కోసం పరిగెడుతూ ఉంటుంది. ఐ సీ. ఆ రామచిలుకలు నీ విందుకు రప్పించాలి, అదేనా ప్రాబ్లం? దాట్స్ నథింగ్. ఓ చిన్న చిట్కా చెప్తాను, చేసి. ఏంటంటే? ఆ కుళ్ళిపోయిన పళ్ళని కొనేసి గోడౌన్లో పారాయి. వెంటనే ఆ రామచిలక ఎగురొచ్చి నీ ఒళ్ళో వాడుతుంది. ఓకే? కొత్త సరికి వస్తుంది. హాయ్. ఏమ్మా, ఏ ఊరు, ఏం పేరు? పేరు మనకెందుకు గాని ధరంతో చెప్పమను. ఇంపోర్టెడ్ సరుకు లాగా ఉంది, కాస్త కాస్ట్లీగానే ఉంటుంది. చూడు డాడీ, నువ్వు ముందు మా అసోసియేషన్ లో మెంబర్ కావాలి. అడ్మిషన్ ఫీజు 10 రూపీస్, ఆ తర్వాత అమ్మకం. నేను అమ్మడానికి కాదు, కొనడానికి వచ్చాను. చిత్రంగా ఉంది. మగవాడు బాడీల షాప్ కి, ఆడది వేస్ట్ ఇంటికి వెళ్ళినట్టుంది. మీ అందరి ధర ఎంత? 700. యూ కెన్ టేక్ 1000. థ్యాంక్ యూ. పార్టీ ఎవరు? అదిగో ఆ మండపంలో వెళ్ళి కూర్చోండి, పార్టీ తర్వాత వస్తుంది. ఓకే, రండి పోదాం. ఎవరు లేరే? నేనున్నానుగా. నువ్వా? ఏ, నేను అల్లలేనా? సంత మూసిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన దీపంలో ఉన్నావు. ఆ దీపం మీకోసమే ఉంది. కానీ అది అమ్మేది కాదుగా. అర్పించుకుంటే తీసుకోకూడదా? అర్పించుకునేది ప్రేమ, అమ్ముకునేది కామం. నేను కొనేవాడినే కానీ తీసుకునేవాడిని కాదు. కొనండి. ఎంత నీ ధర? అమ్ముకునే అలవాటు నాకు లేదు, కొనే అలవాటు మీకుంది కాబట్టి మీరే చెప్పండి. ఆల్ రైట్, 200. ఓకే. ఓకే, కమ్ ఆన్, గెట్ ఇట్. జీవకడ ఉట్టిపడే ఈ బొమ్మలు అమ్మి జీవం లేని బొమ్మలు ఎలా కొడుతున్నారా అని. జీవం లేని బొమ్మలు చూస్తే ఈ బొమ్మలకు జీవం పోస్తున్నాడు. ఇదే నా కళ. కళాకారులంతా ప్రేమ పిపాసులు అంటారు. కాదు, సౌందర్యోపాసన. ప్రేమ మనసును ఒకరికి అంకితం చేస్తుంది, అందువల్ల అది ఇరుకైపోతుంది. కానీ సౌందర్యం రకరకాల రంగుల్ని, రకరకాల పొంగుల్ని కొడుతుంది. అయితే మీకు ప్రేమ మీద నమ్మకం లేదా? నో. ప్రేమ ఒక రక్కసి పొదలాంటిది. అందులో చిక్కుకుని అందరి జీవితాల్లో చిందరవందరైపోయాయి. తాళి ఉండి విధవల్లా బ్రతుకుతున్న భార్యలు, తండ్రి ఉండి తెలుసుకోలేని బిడ్డలు, కన్నీటితో తెలిసిన కళ్ళు, కసితో రగులుతున్న గుండెలు, ఎన్నో ఎన్నో. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. అలా గుడ్డివాడిగా బతకటం నాకు ఇష్టం లేదు. నా మాటలు నీకేమైనా బాధగా ఉన్నాయా? కాదు, జాలిగా ఉంది. ఎందుకు? మీరు తప్పుదారిన పడ్డందుకు. అయితే నువ్వు నాతో వచ్చి తప్పుదారిలో పడ్డట్టే కదా. ఏ దారైనా సరే మీతో నరకానికి రావడానికైనా సిద్ధమే. కానీ ఒక్కటే బాధ, ఇల్లాలుగా రావాల్సిన దాన్ని విలయాలుగా తీసుకొచ్చారే అని. నాన్సెన్స్. ఇల్లాలకి విలయాలకి ఏమిటి తేడా? ఒక్కడికే టోపుగా అమ్ముడిపోయేది ఇల్లాలు, 10 మందికి చిల్లరగా అమ్ముడిపోయేది విలయాలు. దట్స్ ఆల్. మీ అభిప్రాయం చెప్పారు, మరి నా అభిమతం చెప్పమంటారా? ఓకే, గో ఆన్. నేను మీకు మనసిచ్చాను, మీరు నాకు మాట ఇవ్వాలి. ఏమిటి? ఈ క్షణం నుంచి మీరు నా మనిషిగా ఉండాలి. అంటే మరెవ్వరికీ చెందకూడదు, ఎవ్వరినీ పొందకూడదు. నువ్వెక్కడి నుంచి తక్షణమే వెళ్ళచ్చు. ఏ, ఎందుకు? ఆడది నా జీవితంలో ఏ పూట కాపూట చదివి పారేసే దినపత్రిక, దాన్ని జీవితాంతం పారాయణం చేసే పురాణంగా మార్చుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళచ్చు. ఏందా చూపు? ఏ చూడకూడదా? నన్నే చూడాలా? ఇంత సముద్రం ఉంది, దాన్ని చూడరాదు? సముద్రంలో ఏముంది? ఉప్పు నీళ్లు. నాలో ఏముంది? నీలోనా? నిప్పు నీళ్లు. ఓరవరే చెట్టా? అంటే వేడెక్కించేది నువ్వే, చల్లార్చేది నువ్వే.
ఎదురుగా కూర్చుంటే చూపులు చూస్తూ కోతలుగా వస్తుంటావు. నీ పని చెప్తానుండు. ఇప్పుడు చూసుకో. ఇదిగో ఏటికి ఆ గట్టైనా ఒకటి ఈ గట్టైనా ఒకటి. అందమైన పిల్లకి ఎటైనా అందమే. నిన్ను చంద్రమా దించు దించు తెడ్డు. ఏందయ్యా కొత్త విద్య మొదలెట్టావు? మసాలా వాసన ఘుమఘుమలాడుతుంటేను ఏమిటా అని. కోడి కూర. కోడి కూర ఏమిటో విశేషం? పేదోళ్ళింట్లో కోడికొస్తే మడిసి కన్నా జబ్బు చేయాలి లేదా కోడికన్నా జబ్బు చేయాలి. ఇప్పుడు జబ్బు ఎవరికో? కోడికే. కోడి నా కోడి నువ్వు ఓడిపోతే పోయావు గాని కోడి నా కోడి. ఏం మెడా ఏం మెడా. భలే బాగుంది. తడా తడా తడా. ఇంకా బాగుంది ఇంకా బాగుంది. నువ్వు కాలేమన్నా తక్కువ తిందా? కాలు కాలు. ఇంకా బాగుంది ఇంకా బాగుంది. రెక్కలు రెక్కలు రెక్కలు. రెక్కలా? నాకు రెక్కలా? ఎందుకలా ఏడుతావు? ఈ అపసొమ్మంతా పోయినట్టు. ఏడుపు కాదయ్యా, ఆచారంలో అల్లుడికే మొట్టమొదటి కోడి కూర పెట్టేది. హత్తరిక. అయితే ఇంకే మొన్న కట్టేసుకున్నాను, ఇవాళ కోడి కూర తిన్నాను, అల్లుడైపోయాను. పెళ్లి మేడం వచ్చినవేం? పెళ్లి మేడం జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు నువ్వు నేను పెళ్లి చేసుకుంటే అంతే. ఏంటో నీకు కథ తెలుసా? ఒక మట్టిగడ్డ పుల్లాకు ఒక్కటిగా ఉందాము అనుకున్నాయంట. పుల్లాకుతో మట్టిగడ్డ అందంట, గాలిస్తే నువ్వు ఎగిరిపోతావు, కానీ భయపడకు, నేను నీ మీద కూర్చుని నిన్ను కాపాడుతాను. అట్టాగే వానొచ్చినప్పుడు నువ్వు నా మీద కూర్చుని నన్ను కాపాడు అందంట. ఆ తర్వాత ఏమైందో తెలుసా? గాలి వాన ఒక్కటిగా వచ్చేసరికి పాపం పుల్లాకేమో ఎగిరిపోయిందంట, మట్టిగడ్డేమో కరిగిపోయిందంట. ఊరుకో నీ కథ. నువ్వు ఎగిరిపోయే పుల్లాకివి కాదు, నేను కరిగిపోయే మట్టిగడ్డను కాదు. మనిద్దరం మొగుడు పెళ్ళాలం. అడుగునే గరటి పచ్చి మంచి చెక్కును. ఆకుచాటు అందంలోని చక్కదనాన్ని మొన్ననే చూశాను. ఎక్కడా? కవిత. ఆవిడ నిజంగా కవితే. మాటల్లో మాధుర్యం, నడకలో లయ, పొందికలో అందం, తరచిన కొద్దీ తరగని సారస్వం. కవిత ఒక తేట గీతం. రాకూడదు వేళ వచ్చేస్తుంది వెన్నెలా. హోల్డాన్ 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 మేడం, హోల్డాన్ 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 మేడం. మేడం హోల్డాన్ హోల్డాన్. ఏంటి కంగారు? కంగారు కదండి, బంగారు బంగారు. లోపల మా మదన్ గారు ఏం చేస్తున్నారు? మీరంటే అడిగారు, నేనెలా చెప్పగలండి సిగ్గు లేకుండాను. ఏంత సిగ్గుమాలి పని చేస్తున్నారా? మా మదన్ గారికి అలాంటిది ఏం లేదండి. కాకపోతే మంచి రతకంద, అదే మంచి మూడ్లో ఉన్నారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుంటదు. దయచేసి వెళ్ళిరండి, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. నేను ఇప్పుడే చూడాలి ఆయన్ని. చూడాలండి చూడాలి, కానీ అవతల లైన్ క్లియర్ గా ఉంటాయి కదా. లైన్ క్లియర్ లేకపోతే డాష్ క్లాష్ యాక్సిడెంట్. కవితకు కవితే మోడల్. ఆ మోడల్ ముందెట్టుకొని పూజ చేసుకో, నేను వస్తా. ఇదిగో డబ్బు. ఏమండి ఏమండి ఏమండి, అది కదండి, దయచేసి నా మాట వినండి. ఏమండి ఏమండి, కాసేపు ఆగండి అమ్మా. లోపల మదన్ గారు పెద్ద గ్రంథంలో ఉన్నారండి. ఏమిటయ్యా ఇదేనా గ్రంథం? సగంలోనే బోరు కొట్టినట్లుంది. అసలు మొదలెట్టనే లేదు. ఇదిగో నీ వాట. నాకెందుకు? ఎందుక? ఆయన ఇంతగా మార్చేసినందుకు. ఒళ్ళో నేనున్నా, వారి మనసంతా నీ మీదే. నీకు నువ్వే సాటట. నీ అందం ముందు మేమంతా బనా దూరట. బ్రహ్మ నిన్నెలా సృష్టించడం తెలుసుకోవాలట. వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళాను రావడానికి? అయితే ఎంతసేపు ఇక్కడ ఉన్నావా? మీ మనసులో ఉన్నాను, మీ తలపుల్లో ఉన్నాను, మీ కళ్ళల్లో ఉన్నాను, మీ మాటల్లో ఉన్నాను, మీ చేతల్లోనే నేను. ఇది ముమ్మాటికి నిజం. కవిత, ఈ మనసు మమత పెళ్లి గిల్లి అంటే నాకు గిట్టం. నా దారిని అనుకోని దయచేసి కంచి వెళ్ళి. ప్లీజ్ గో.